జిల్లా కలెక్టర్ గారు కార్యక్రమానికి ఆప్యాయతను వచ్చేసినారు. వారి సాధారణంగా వేదిక స్వాగతం పలుకుతున్నది. మొన్న కూడా క్యాన్సిల్ చేసాము లోకల్ ఛానల్ కూడా చూడదా కొద్దిగా అంటే జిల్లా ప్రభుత్వ వారు సాధారణ స్వాగతం పలుకుతున్నది. కార్యక్రమ ముఖ్య అతిథులను పటాల సందర్శన నిమిత్తం అడుగు తీసుకోవడానికి చేస్తున్నారు. వాహనంలో పటాల సందర్శన నిమిత్తం నిరంతరం శ్రమిస్తూ అహోరాత్రాలు సృష్టిస్తూ కొనసాగిస్తున్నటువంటి పటాలను దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే తెలంగాణ ప్రోత్సాహాన్ని అందించే విధంగా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెంచే
అభివృద్ధి ఫలాలు అందరికీ పంచే కార్యక్రమం మహాయజ్ఞంలా కొనసాగుతూ ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామాన్ని హరిత గ్రామంగా, పరిశుభ్రమైన గ్రామంగా, అందరికీ సురక్షితమైన తాగునీరు అందించే మరియు ఎల్ఈడి విద్యుత్ దీపాల కాంతుల గ్రామాలుగా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా జిల్లాలో ప్రస్తుతం ఉన్న 468 గ్రామ పంచాయతీలు గాను అదనంగా ఈ నెల 2వ తారీఖు నుండి 115 గిరిజన గ్రామ పంచాయతీలు, 150 నూతన గ్రామ పంచాయతీలతో మొత్తం 721 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడమైనది. వీటితో పాటు 3 నూతన పురపాలక సంఘాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పాలమూరు జిల్లాను హరితమయం చేయడంలో భాగంగా జిల్లాలో మొత్తం 1,97,00,000 మొక్కలు నాటేందుకు నిర్ణయించాం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సుమారు 42.68 లక్షల మొక్కలు నాటడం జరిగింది. ఈ బృహత్తర కార్యక్రమం ఇంకనూ కొనసాగుతున్నది. ప్రజల భాగస్వామ్యం మరింత పెంచేందుకు తెలంగాణ కళాకారుల బృందాలు కూడా ఊరూరా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఈ ఏడాది అటవీ శాఖ ద్వారా R&B రోడ్లకు ఇరువైపులా 30 కిలోమీటర్ల మేర మొక్కలు నాటేందుకు ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. అలాగే 44వ జాతీయ రహదారికి ఇరువైపులా 57 కిలోమీటర్ల పొడవున నాటిన 25,250 మొక్కల సంరక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంది. జిల్లా కేంద్రం దగ్గరలోని అప్పన్నపల్లి అడవిలో స్థాపించిన మయూరి ఎకో పార్కును సగటున ప్రతిరోజు 1000 మంది చొప్పున ఈ మే 2017 నుండి జూన్ 2018 వరకు 4,12,000 మంది సందర్శించడం జరిగింది. ఈ సంవత్సరం మరింత అభివృద్ధిపరచడానికి నిర్ణయించి 1,50,00,000 రూపాయలు అంచనా వ్యయంతో ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయమే ప్రజల ప్రధాన జీవనాధారమైన మన జిల్లాలో నిరుపయోగంగా ఉన్న బీడు భూములను నీరు అందించి సాగులోకి తెచ్చేందుకు సస్యామలం చేయడానికి 3 భారీ ఎత్తిపోతల పథకాలు చేపట్టడం జరిగింది. దాంట్లో పారమూరు ఎత్తిపోతల పథకం ఒకటి, కృష్ణా నది మహబూబ్నగర్ జిల్లా వరప్రదాయిని కృష్ణా నీటిని అందించి బీడు భూముల్లో బంగారు పంటలు పండించడానికి సాగునీరు, మంచినీరు అందించే బృహత్తర పథకంగా 35,200 కోట్లతో పాలమూరు రంగారెడ్డి ఎత్తి పథకాన్ని ప్రారంభించుకున్నాం. ఈ 18-19 సంవత్సరానికి గాను 3,035 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడమైంది. ఇప్పటి వరకు 3 ప్యాకేజీల్లో 830 కోట్ల 13 లక్షలతో పనులు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా మహబూబ్నగర్ జిల్లాలోని 4,13,000 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతూ ఉంది. అలాగే రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో 95,000 ఎకరాలకు ఆయకట్టుకి ఖరీఫ్ సీజన్లో సాగునీరు అందించే చర్యలు చేపట్టడం జరుగుతూ ఉన్నాయి. కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో 30,185 ఎకరాల ఆయకట్టుకి 2018-19 ఖరీఫ్ సీజన్కు సాగునీరు అందించే చర్యలు చేపట్టడం జరుగుతూ ఉన్నాయి. దీంతోపాటు మహబూబ్నగర్ పట్టణానికి మరి జిల్లాలోని కొన్ని గ్రామాలకు మంచినీరు అందించడం జరుగుతూ ఉంది. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత మన ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల నీటిలో సామర్థ్యం పెంచడానికై ఒండ్రు మట్టి పూడిక తీయడం, దానికి పంట పొలాలను తరలించడం, చెరువు కట్టలను పటిష్ట చేయడం మరియు అలుగులు, తూములు మనవత్తు ద్వారా చేయడం ద్వారా గొలుసు కట్టు చెరువుల పునరుద్ధీకరణ సంకల్పించిన సంగతి మీకు అందరూ తెలిసిందే. జిల్లాలోని 2,563 చెరువుల కింద ఉన్న 1,37,000 ఎకరాల ఆయకట్టుని 5 ఏళ్లలో పునరుద్ధరించడానికి నిర్ణయించడం జరిగింది. గడిచిన 3 దశల్లో 1,351 పనులు గాను రూపాయలు 154.46 కోట్ల వ్యయంతో 1,191 పనులు పూర్తి చేయడం జరిగింది. 4వ దశలో రూపాయలు 51.56 కోట్ల వ్యయంతో మంజూరైన 249 పనుల్లో 122 పనులు పురోగతిలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు పథకం ఈరోజే ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ పథకం కింద 40 టీంల ద్వారా జిల్లాలోని ప్రతి ఒక్కరికి కంటి పరీక్ష నిర్వహించి అవసరమైన వారికి మందులు మరియు కంటి అద్దములు ఉచితంగా అందించడం జరుగుతూ ఉంది. ఈ కంటి పరీక్షలకు గాను 40 కంటి పరీక్ష యంత్రాలు, 40 ఆటో రిఫ్రాక్టరీ మీటర్స్, 40 ట్రయల్ లెంత్ బాక్సెస్, 75 డిస్టెన్స్ విజన్ చార్ట్స్, 75 నిజర్వేర్ చార్ట్స్, అట్లాగే 93,280 కంటి అద్దాలు కూడా సప్లై చేయడం జరిగింది. జిల్లా కేంద్రంలో
2016-17 సంవత్సరంలో 150 సీట్లతో కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభించబడటం మనందరికీ కూడా గర్వకారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి వైద్య కళాశాల మనదే కావడం మన జిల్లా గర్వకారణం. 2017లో మొదటి సంవత్సరం విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడం విశేషం. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలైన మిడ్జిల్, మరికల్ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం వారి న్యాక్ ద్వారా ధృవీకరించడం జరిగింది. ఇది కూడా మన రాష్ట్రంలో మరి 10 జరిగితే మన జిల్లాలో 2టికి న్యాక్ రావడం జరిగింది. చాలా సంతోషం. జిల్లా కేంద్రం జనరల్ హాస్పిటల్ నందు క్యాన్సర్ సేవా కేంద్రం ద్వారా ఇప్పటి వరకు 469 మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు సేవలు అందించడం జరిగింది. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన కేసీఆర్ కిట్ కార్యక్రమం కింద మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటి వరకు 61,742 మంది గర్భిణీల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది. అందులో 26,400 ఆధ్వర్యంలో జిల్లాలో ప్రతి నెలలో సంవత్సరంకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా 70 లక్షలు విడుదల కాగా అందులో 3 విద్యార్థులకు 60 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 2,350 మంది విద్యార్థులతో 14 ప్రీ మెట్రిక్ వసతి గృహాలు మరియు 1,680 మంది విద్యార్థులతో 10 పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు నిర్మించడం జరుగుతూ ఉంది. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్కు గాను 27,140 విద్యార్థులకు రూపాయలు 18,24,000 విడుదల చేయడం జరిగింది. జిల్లా యందు 5 మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ పాఠశాలను 1,440 మంది విద్యార్థులు నిర్వహించడం జరుగుతూ ఉంది. కులాంత వివాహ ప్రోత్సాహక బహుమతులకు గాను ప్రతి జంటకు 10,000 చొప్పున 2017-18 సంవత్సరం గాను 10 జంటలకు ₹1,00,000 మంజూరు చేయడం జరిగింది. 2018-19 సంవత్సరం గాను మహాత్మా జ్యోతిబా పూలే పథకం ద్వారా విదేశీ విద్యకై ఒక్కొక్క విద్యార్థికి 10 లక్షల చొప్పున ఇద్దరికి 20 లక్షలు మంజూరు చేయడం జరిగింది. మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా జిల్లాలో 11 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2,998 మంది విద్యార్థులకు చదువుతున్నారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద గత సంవత్సరంలో 4 విద్యార్థులకు ₹42.17 లక్షలు మంజూరు చేయడం జరిగింది. జిల్లాలో 9 షాదీఖానాలు 120 లక్షలతో నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. మరి ఒక చర్చి నిర్మాణానికి 10 లక్షలు మంజూరు చేయడం జరిగింది. కుటుంబ నిషేధ పథకం క్రింద సంబంధిత 6 కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేయడం జరిగింది. ఉబేర్ సంస్థ డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకం కింద కార్ లోన్ మంజూరుకై 17 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. మహిళా శిశు సంక్షేమం, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 7 ICDS ప్రాజెక్టుల కింద 1,880 అంగన్వాడీ సెంటర్లు పనిచేయడం జరుగుతూ ఉన్నాయి. వీటి ద్వారా గర్భవతులకు, బాలింతలకు మరి 7 నెలల నుండి 6 సంవత్సరాల వయసు గల పిల్లలకు పౌష్టికాహారం అందజేయడం జరుగుతూ ఉంది. జిల్లాలో మంజూరైన 245 అంగన్వాడీ భవనంలో 40 భవనాలు పూర్తి కావడం జరిగింది. వికలాంగులను వివాహం చేసుకున్న సకలాంగులకు ప్రోత్సాహక బహుమతి కింద గత సంవత్సరంలో 181 జంటలకు 90.50 లక్షల మంజూరు చేయడం జరిగింది. నిరుద్యోగ వికలాంగుల స్వయం ఉపాధి కొరకు బ్యాంక్ రుణంతో పాటు సబ్సిడీ మంజూరుకై గత సంవత్సరంలో 14 మంది వికలాంగులకు 12.20 లక్షలు మంజూరు చేయడం జరిగింది. గత సంవత్సరం తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ద్వారా వికలాంగులకు 3 చక్రాల సైకిళ్ళు, వీల్ చైర్లు, చంకకర్రలు, వినికిడి యంత్రములు, అంధ విద్యార్థులకు ల్యాప్టాప్లు, MP3 ప్లేయర్లు మరియు చేతికర్రలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. పురపాలక సంఘాల ప్రగతి కార్యక్రమాలు మంచినీటి సరఫరాకై అమృత్ స్కీమ్ కింద ప్రభుత్వం మంజూరు చేసిన 163.36 కోట్ల రూపాయలతో మహబూబ్నగర్ పట్టణంలో పనులు చేయడం జరుగుతూ ఉంది. మహబూబ్నగర్ పురపాలక సంఘంలో 2.00 కోట్లతో 10 పార్కుల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. మహబూబ్నగర్ పురపాలక సంఘం పరిధిలో ప్రతి నెల 1.52 కోట్లతో మొత్తం
14,193 పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతున్నది. స్వచ్ఛ ఆటో డ్రైవర్లు ఓనర్ స్కీమ్ కింద పట్టణ పరిశుద్ధ నిర్వహణ నిమిత్తం ఇంటి నుండి చెత్త, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి సేకరణ చేయడం నిమిత్తం ప్రభుత్వం నిబంధన రచించి 10 ఆటోలు కొనుక్కోవడం చేయడం జరిగింది. 10 కోట్లతో చౌరాస్తాలు అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. 30 కోట్లతో ఇట్లన్ రోడ్ అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి మామూలు పట్టణంలో. అట్లాగే 20 కోట్లతో విలీన గ్రామాల అభివృద్ధి గురించి మరి పనులు చేయడం జరుగుతూ ఉంది. 24 కోట్లతో నెక్లెస్ రోడ్డు అభివృద్ధి పనులు కూడా మామూలు పట్టణంలో చేపట్టడం జరుగుతూ ఉంది. శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం పాటుపడుతున్న జిల్లా పోలీస్ యంత్రాంగానికి అభినందన తెలియజేసుకుంటున్నాను. అట్లాగే పోలీస్ శాఖ ప్రజలతో మమేకమై స్నేహపూరిత వాతావరణంలో నెలకొల్పడంలో విజయవంతం సాధించినందుకు వారికి అభినందన తెలియజేయడం జరుగుతూ ఉంది. సాంఘిక దురాచార నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణ, బాల్య వివాహాలను అరికట్టడం, లైంగిక వేధింపుల నివారణ వంటి అనేక అంశాలపై సురక్ష పోలీస్ కళా బృందం ఊరూరా తిరిగి ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఉన్నాయి. మహిళలకు రక్షణ కల్పించే నిమిత్తం షీ టీమ్స్ బృందాలు మన జిల్లాలో చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లా మహోన్నతికై మన అందరం కంకణబద్ధులం అవుదాం. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న స్వతంత్ర సమయోధులు, జిల్లా పరిషత్ చైర్మన్, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మరియు వివిధ శాఖల జిల్లా అధికారులను, స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థలను, ప్రజలను, పాత్రికేయులను ప్రతి ఒక్కరిని అభినందించడం జరుగుతూ ఉంది. పరస్పర సహకారంతో జిల్లా సర్వతోముఖాభివృద్ధికై మన అందరం అంకితభావంతో పునరంకితం అవుదామని విజ్ఞప్తి చేస్తూ మరోసారి అందరికీ 72వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జై హింద్. ఉన్నారు. పోలీస్ పట్టాల నిష్క్రమణ నిమిత్తమై అనుమతి తీసుకుని శ్రీ పండగనాథ్ గారు, శ్రీమతి సుగంధాదేవి గారు, శ్రీమతి ఆర్ సోనాబాయి గారు, శ్రీ టి రంగారావు గారు పాల్గొన్నారు. వారికి ఆత్మీయంగా సభ్యులు జిల్లా ఆత్మీయంగా సన్మానిస్తున్నారు. వెనుక నిలబడ్డ వారికి చప్పట్లతో అభినందించాల్సిందిగా కోరుతున్నాము. మీరు అట్లా ఉండాలా? అట్లా ఉంటే అయిపోతుంది.
నలభై ఏడులో జరిగినటువంటి స్వాతంత్ర పోరాటంలో సమస్యలు కాకుండా తరుణం ఇది ప్రతిజ్ఞ పురాల్సినటువంటి తరుణం. ఈ జాతీయ పండుగను మరింత సుసంపన్నం చేసుకోవడానికి చిన్న ఎక్విప్మెంట్స్ అంతా కూడా వ్యవసాయ పరికరాలు అందిస్తున్నటువంటి వివరాలను ఉపయోగించడం జరుగుతున్నది. మరి ఎకరాకు 4,000 రూపాయల పెట్టుబడిని అందిస్తూ రైతు బలోపేతం చేయడానికి ఈ పథకాలు ఎంతైనా ఉపయోగపడుతున్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. తర్వాత మన ముందుకు మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అదేవిధంగా ఆడపిల్లను రక్షిద్దాం, ఆడపిల్లలను చదివిద్దాం ఆరోగ్య లక్ష్యంపై ఒక చక్కని పాటను అందిస్తారు కార్యకర్తలు. మన ముందుకు పరిశీలన వస్తున్నది. నూతన ఒరవడిలో విద్యాశాఖ సమగ్ర శిక్షాశాలకు వసతుల కల్పన, అదేవిధంగా కస్తూర్బా విద్యాలయాలను బాలిక ప్రగతి దీపాలుగా మార్చుకుంటూ జూనియర్ కాలేజ్ ప్రారంభాన్ని, ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతుల ప్రారంభాన్ని, క్రియాల ద్వారా బోధనా విషయాన్ని మరి ఈ శకటంలో మన ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. సూచనలు ఇస్తున్న గౌరవ ఎమ్మెల్యే మరియు కలెక్టర్ గారు ఇంగ్లీష్ టీచర్స్ ట్రైనింగ్ KSIRDలో జిల్లాకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులకు అందిస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా ఈ శకటంలో మనం వినూత్న కార్యక్రమాలకు బడ్జెట్ను అనుమతించి మరి ఆయా అంశాలన్నీ కూడా పురోగతిలో ఉండే విధంగా పర్యవేక్షణ చేస్తున్నారు మన జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి మరియు ఇతర అధికారులందరూ కూడా. జిల్లాకు మంచి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2018 విషయాన్ని ఒక శకటంలో పొందుపరిచి మన ముందు తీసుకొస్తున్నారు. పాఠశాల అంగన్వాడీలు, సొంత బజార్లు, ఆరోగ్య కేంద్రాలను, మతపర ప్రదేశాలలో మరుగుదొడ్లని వాడడాన్ని మరింతగా ప్రోత్సహించాలని చేసి సూచిస్తూ ఉపాధి హామీ ద్వారా పంట తోటలను కూడా ఉపయోగిస్తున్నటువంటి కూరగాయల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తూ వాటిని మరి గ్రామీణ ప్రాంతాల విధంగా ప్రోత్సహిస్తున్నారో ఆ దృశ్యాన్ని ఈ శకటం ద్వారా మన ముందు ప్రయత్నం చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ శకటం మన ముందు నుంచి కలుగుతున్నది. ఇప్పుడు గుంతలు, తర్వాత ఫారం మలమూత్రాలు చేయకండి ఇంటి చుట్టూన, మరుగుదొడ్లు కట్టుకోండి ఇంటి పక్కన అంటూ స్వచ్ఛ భారత్ మిషన్, అదేవిధంగా స్వచ్ఛ భారత్ సర్వేక్షణ్ ద్వారా ఈరోజు గ్రామాలలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని మరి అత్యంత అభివృద్ధితో ముందుకెళ్తున్నారు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మరుగుదొడ్లు నిర్మాణం చేసుకోవాలని ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పురస్కారాలను వారి యొక్క శకటంలో రూపొందించి మన ముందు నుంచి తీసుకెళ్తున్నారు. వారికి అభినందనలు. అదేవిధంగా వివిధ శకటాలన్నీ కూడా ఇక్కడ ప్రదర్శన అయిన తర్వాత వారి స్థానాల్లో మళ్ళీ తిరిగి ఉండాల్సిందిగా సూచిస్తున్నాము.
దయచేసి త్వరగా ఆయా ప్రదేశాలకు చేరుకొని మళ్ళీ యథాపెడుతున్నటువంటి పథకాల్లో తెలంగాణ కంటి వెలుగు పథకం ఒకటి. కాంతి రేఖ కేసీఆర్ గారు ప్రతి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిపుణులైన కంటి డాక్టర్లచే నిర్వహించి ఉచిత నిర్ధారణ పరీక్షలు, మందులు మరియు కళ్ళ ఆపరేషన్లు నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. రండి తాత, మన రంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జల్దీ పరీక్షలు చేయించుకున్నా. అగజోడు మన యాదగిరి అన్న పొద్దుగాలనే శిబిరం 1వ టేబుల్ దగ్గర పేరు నమోదు చేసుకుంటూ సంతోషంగా కనిపిస్తుండు. ఇక 2వ టేబుల్ దగ్గర శ్రీనన్న సిస్టర్ అమ్మ ఆశల అక్షరాలు చూపించి పరీక్షిస్తున్నారు. వాడు ఒక కన్ను మూసి చూస్తున్నాడు. 3వ టేబుల్ దగ్గర డాక్టర్ అమ్మ బ్యాటరీతో మళ్ళా పరీక్షలు చేసి నా దృష్టిలోపాన్ని గుర్తించింది. ఇక ఆ పక్కన 4వ టేబుల్ దగ్గర ఉన్న సారు కంటి పరీక్ష చేసి మిషన్ ద్వారా నా కళ్లకు సరిపోయే అద్దాలు మార్చి చెక్ చేసి నా దృష్టిలోపాన్ని నిర్ధారించండు. 5వ టేబుల్ దగ్గర నా ఆధార్ నంబర్ తీసుకొని నాకు కావలసిన కళ్ళ జోళ్లను అందించి మరియు కావలసిన మందులిచ్చి నా జీవితంలో వెలుగును నింపారు. అందుకే మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేత్రదానం మహాదానం అన్నారు. ఈ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తమ శకటంలో కంటి వెలుగు రూపొందించి ముందుకు తీసుకెళ్తున్నారు. తర్వాత దాన్ని అనుసరించి 104 సేవలు, అదేవిధంగా 108 సేవలు, 102 ఆపణ హస్తాలు అందిస్తూ తరాల నాటి చెరువులకు మరి ఈనాడు ఉన్నటువంటి ప్రజల బతుకుదెరు గుడిపడినందుకు శక్తిని నింపుకోవడం జరుగుతున్నది. జిల్లా పరిప్రదాయమైనటువంటి కోయిల్ సాగర్, సరళ సాగర్, జూరాల ప్రాజెక్టు ఈ పథకాల ద్వారా ఆయా చెరువులకు ఆయా ప్రాజెక్టుకు ఇంప్రూవ్ చేస్తున్నారు. గోపన जवानों का बेलों का मस्तानों का इस देश को यारो क्या कहना, ये देश है दुनिया का कहना। मेरा जूता है जापानी, पतलून हिंदुस्तानी, सतला तो भी रूसी, फिर भी दिल है हिंदुस्तानी। मेरा जूता है
पानी ये पतलून हिंदुस्तानी सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी हर कदम अपना करेंगे ऐ वतन ले जाओ सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम मातरम वंदे एक दुल्हन ये दुनिया एक दुल्हन दुल्हन के माथे की बिंदिया ये मेरा इंडिया ये मेरा इंडिया हम लोगों को समझ सको तो समझो दिल भर जानी जितना भी तुम समझोगे उतनी होगी है हिंदुस्तानी जिनकी दिल है हिंदुस्तानी जिनकी दिल है हिंदुस्तानी मेरा रंग दे मेरा रंग दे बसंती चोला माए रंग दे मेरा रंग दे बसंती चोला रंग दे रंग दे रंग दे तुझे सलाम अम्मा तुझे सलाम आओ बच्चों तुम्हें दिखाए झांकी हिंदुस्तान ऐ वतन ऐ मेरे बिखरे चमन तुझ पे मुन्ना मुन्ना राही हूँ देश का सिपाही हूँ बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद जय हिंद मेरा मुल्क मेरा देश शांति का उन्नति का प्यार है मेरा तन मेरा मन ऐ वतन ऐ वतन ऐ वतन जाने मन जाने मन जाने मन संसार से दुनिया वालों बुरी नजर ना हम पे सबसे आगे होंगे हिंदुस्तानी हिंदुस्तानी है की चाह की रीत सदा मैं गीत वहाँ के गाता हूँ भारत का रहने वाला हूँ भारत की बात सुनाता हूँ देश रंगीला रंगीला देश मेरा रंगीला देश रंगीला रंगीला देश मेरा रंगीला मारा जय बीच तिरंगा प्यारा हिंदुस्तान हमारा हमारा सा हम बुलबुले हैं इसकी ये गुलसिता हमारा हमारा सारे जहां से శ్రీకాంత్ మధ్యలో రావద్దు చెప్తున్నా భారత మాతకు జై మాతకు జై అనరా భారత మాతకు జై అనరా భాగ్య విధాతకు జై అనరా దశ దిశాంతములు ప్రతిధ్వనిల్చగా దశ దిశాంతములు ప్రతిధ్వనిల్చగా ధన్య చరిత మన ప్రియతమ మాతకు భారత మాతకు జై అనరా భాగ్య విధాతకు జై అనరా వందే మాతరం వందే మాతరం వందే మాతరం ఉత్సవ
జ్ఞానపడి తీసుకోలేదు. వివిధ
నా తల్లమ్మి మెల్లంగా పిల్లకే చుట్టూ చుక్కల చూడు నడుమ భారతదేశం చూడు ఓ కార్మిక యువక బంగారు భూమి మనది ఓ కర్షక యువక హిమతుంగ పర్వతాల ఎత్తులు చూడు గంగ సింధు గోదావరిల పొంగులు చూడు గాంధీ నెహ్రూ మేధాజుల బాట నిలడుము సత్యం ధర్మం శాంతి అహింస హిందూ ముస్లిం క్రైస్తవుల మనల విడదీయాడు కర్షక యువక మనల విడదీయాడు కర్షక యువక హలం పట్టి పొలం దున్ని బంగారం పండిద్దా జై కిసాన్ జై కిసాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ వందే మాతరం 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 వందే మాతరే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే ఈ ముందు చాలా మంది ఇతరులు నిలబడ్డారు. మీడియా జరుగుతున్నది జగన్నాటకం పురాతనపు పురాణ వర్ణన పైకి కనపడుతున్న కథనం నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం. కట్టను తెలుసుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని కాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం.
కె వెంకటరమణ గారు, తర్వాత వి సురేందర్ గారు, కమిషనర్ మున్సిపాలిటీ మహబూబ్నగర్ గారు, వారి తర్వాత వెంకటరెడ్డి ఈ వాటర్ గ్రిడ్ నుంచి కమాండేషన్ సర్టిఫికేట్ అందుకోవాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు శ్రీ వెంకటరెడ్డి గారు. వారి తర్వాత శ్రీ ఎంవి ప్రభాకర్ రావు గారు, తహసీల్దార్ మహబూబ్నగర్ అర్బన్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి శ్రీ వెంకటరెడ్డి గారు, ఈ గారు రైట్ సార్. శ్రీమతి జ్యోతి గారు, తర్వాత తహసీల్దార్ భూత్పూర్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆఫీస్ ఆఫ్ తహసీల్ ఆఫీస్ భూత్పూర్ గారిని సాధారణంగా రైతుపైకి ఆహ్వానిస్తున్నాను. శ్రీ ఎస్ కిషన్, తహసీల్దార్ సిసికుంట, శ్రీ ఎస్ కిషన్ గారు, తహసీల్దార్ సిసికుంట. శ్రీ ఎం వెంకటేశ్వర్లు, డిప్యూటీ తహసీల్దార్ PS2 కలెక్టర్ గారు. కిషన్ గారి తర్వాత శ్రీ ఎం వెంకటేశ్వర్లు, HP, రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్టరేట్, MBNR, శ్రీ వెంకటేష్ గౌడ్ గారు. వారి తర్వాత శ్రీ జి సాయినాథ్ రెడ్డి, HHP, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆఫీస్ ఆఫ్ సబ్ కలెక్టర్, NRPT, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆఫీస్ ఆఫ్ తహసీల్ ఆఫీస్, కోస్బీ. శ్రీ అనంతరెడ్డి, VRO, నారాయణపేట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆఫీస్ ఆఫ్ తహసీల్ ఆఫీస్, నారాయణపేట్. కృష్ణ, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఆఫీస్ ఆఫ్ తహసీల్ ఆఫీస్, కృష్ణ. హలో. శ్రీమతి బాలమ్మ, స్వీపర్. శ్రీమతి గూగులో శ్వేత, బ్రాంచ్ మేనేజర్, ఆంధ్ర బ్యాంక్, ధన్వాడ. శ్రీ పాత్లావత్ భద్రు, బ్రాంచ్ మేనేజర్, SBI ADB బ్రాంచ్, మహబూబ్నగర్. శ్రీ గోవిందు, బ్రాంచ్ మేనేజర్, APGVB, జిన్నారం బ్రాంచ్. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ శ్రీ ఎన్ వెంకట గోవింద్ గారు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ గోవింద్ గారు. తర్వాత శ్రీ ఎన్ వెంకటేశ్వర్లు, అడిషనల్ SP, అడ్మిన్, MBNR, పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ విభాగం వారు సిద్ధంగా ఉంటారు. శ్రీ గిరిబాబు గారు. శ్రీ ఎం అమర్నాథ్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్ PS, మహబూబ్నగర్, పోలీస్ డిపార్ట్మెంట్. కృష్ణమోహన్ గారు. శ్రీ ఈ సురేష్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ DPO, సురేష్ కుమార్. తర్వాత శ్రీ కె